2027 గోదావరి పుష్కరాలు ఏర్పాట్లకు జిల్లా స్థాయి సమావేశం ఈ రోజు ఉదయం కలెక్టరేట్లో జరిగింది. ఈ సమావేశంలో గోదావరి పుష్కరాల నిర్వహణ, పనుల ప్రతిపాదన, భద్రతా అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నిడదవోలు మున్సిపాలిటీ వజ్రోత్సవాల వేళ స్పెషల్ గ్రేడ్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి నిడదవోలు మున్సిపాలిటీకి స్పెషల్ గ్రేడ్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతిని సభా వేదికపై ఆవిష్కరించారు. నిడదవోలు ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ స్పెషల్ గ్రేడ్ హోదాను వజ్రోత్సవాల ముగింపు వేళ ప్రకటించే అవకాశం రావడం ఆనందకరమని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, నిడదవోలు చారిత్రక పట్టణమని, తూర్పు చాళుక్యులు, కాకతీయులు ఏలిన పవిత్ర నేల అని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ, నిడదవోలు అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలోనూ మంత్రి కందుల దుర్గేష్ నిరంతర శ్రద్ధతో, నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు. బహుళ అంతస్తుల భవనాల్లో నిర్వహించే ఆసుపత్రులు, ఇతర కమర్షియల్ భవనాలకు పార్కింగ్ ప్రదేశం తప్పనిసరిగా విడిచిపెట్టాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. నిబంధనలు పాటించని వాటికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్ నందు ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బందితో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంబులెన్స్లు, పేషెంట్ల తాలూకా వాహనాలను సెల్లార్లోనే పార్కింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. అలా కాదని రహదారుల వెంబడి పార్కింగ్ చేస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. సెల్లార్ ప్రదేశాన్ని కేవలం వాహనాల పార్కింగ్కే వినియోగించాలి తప్ప ఆసుపత్రి లావాదేవీలకు వినియోగిస్తే చర్యలు తప్పవని సందర్భంగా హెచ్చరించారు. అలాగే భవనాల నిర్మాణాల సమయంలో గ్రీన్ మ్యాట్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. నగరంలో అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన భవనాలు, అనధికారికంగా వేసిన లేఅవుట్లకు వారం రోజుల్లోగా ప్లానింగ్ సెక్రటరీలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి అనధికార నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లను గుర్తించి నోటీసులు ఇవ్వాలన్నారు. అలాగే ఎల్ఆర్ఎస్ మరియు బీపీఎస్ స్కీమ్లకు సంబంధించి భవన యజమానులకు అవగాహన కల్పిస్తూ క్రమబద్ధీకరించుకునేలా చూడాలన్నారు. అనధికార లేఅవుట్లకు సంబంధించి విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, డ్రైనేజీ అనుమతులు ఇవ్వబడవని స్పష్టం చేశారు. డిప్యూటీ సిటీ ప్లానర్లు నాయుడు, పి శ్రీనివాస్, ఏసీపీలు, ఇతర టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఏజెన్సీ నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న 65,73,000 రూపాయల విలువైన 131 కేజీలకు పైగా గంజాయిని నల్లజర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల సీఐ వై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం నల్లజర్ల ఎస్ఐకి వచ్చిన సమాచారంతో తాడేపల్లిగూడెం వైపు నుండి నల్లజర్ల గ్రామం వైపుకు వస్తున్న బొలెరో వ్యాన్ను తనిఖీ చేయగా 6 ప్లాస్టిక్ సంచుల్లో తరలిస్తున్న గంజాయి బయటపడింది. దీంతో సత్యసాయి జిల్లా మారేటిపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ తలారి ఆనంద్, అదే జిల్లా పెంట్లకుంటపల్లికి చెందిన పోల మనోహర్ను అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అధిక లాభాలు వచ్చాయని మభ్యపెట్టి పెట్టుబడులు పెట్టించి హైదరాబాద్కు చెందిన ఓ డాక్టర్ను సైబర్ నేరగాళ్లు 14 కోట్లు కొట్టేశారు. నేరగాళ్లు డాక్టర్ను మౌలిక మాధవన్ పేరుతో ఫేస్బుక్లో డాక్టర్కు మెసేజ్ చేశారు. ఆపై నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్ లింక్ పంపించారు. చాలా పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయని డాక్టర్ నమ్మించారు. అయితే డబ్బు విత్డ్రా చేయాలంటే పన్నులు కట్టాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన దశల వారీగా దాదాపు 14 కోట్లు చెల్లించారు. తర్వాత వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిర్ బస్కు చెందిన A320 మోడల్ విమానాల్లో ఏర్పడిన ఓ సాంకేతిక లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 6,000 విమాన సర్వీసులకు అంతరాయం కలగనుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇప్పటికే పలు ఎయిర్లైన్స్ సంస్థలు తమ A320 ఫ్లైట్ సర్వీసులు రద్దు చేశాయి. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు కొంత వ్యవధి పట్టే అవకాశం ఉండడంతో పలు విమానాలను రద్దు చేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్పై ప్రశంసలు కురిపించిన పయ్యావుల కేశవ్. ఆమె కఠినంగా ఉన్నా అందులో అమ్మతనం చూశానన్న ఏపీ ఆర్థిక మంత్రి. ఏపీలో మరో 6 కొత్త విమానాశ్రయాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తి చేసి ప్రారంభిస్తామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
ఆదాయం వచ్చే అన్ని శాఖల్లో వేలు పెడుతూ తనకు ఇచ్చిన శాఖను మాత్రం మంత్రి నారా లోకేష్ గాలికి వదిలేశారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారింది. మండిపడ్డం బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశంసల వర్షం కురిపించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ఆమె అసలైన ఇంధనమని, ఆమె సహకారంతోనే ఐసీలో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. అమరావతిలో పలు జాతీయ బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నిర్మలా సీతారామన్తో తనకున్న అనుబంధాన్ని, ఆమె పనితీరును పయ్యావుల ప్రత్యేకంగా వివరించారు. మీరొక మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో ప్రారంభమైంది మా ప్రభుత్వం నడక. ఐసీయూలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్కి, మీరు అక్కడి నుంచి అందిస్తున్నటువంటి సహకారానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఈ రాష్ట్రం తరఫున హృదయపూర్వకంగా రుణపడి ఉంటామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను మేడం. ఇవాళ మీరు రావడం కాదు మేడం, మీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే వాళ్ళ అపాయింట్మెంట్ల కోసమే దాదాపు ఎంతోమంది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చేవి. ది గ్రేట్ స్టేట్ బ్యాంక్, ద గ్రేట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ది కెనరా బ్యాంక్, ది బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిఐ బ్యాంక్ లిమిటెడ్, and the largest investor LIC of India and the New India Assurance Company. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈరోజు బొంబాయిలో లేదు, అమరావతిలో ఉంది అనడానికి ఇంతకన్నా మీరు మాకు ఇస్తున్నటువంటి సపోర్ట్కి ఇంతకన్నా వేరే ఏం ఎగ్జాంపుల్ అవసరం లేదు మేడం. విత్ ఆల్ ది హోల్ హార్టెడ్నెస్ యూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ అస్ అండ్ వీ షల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. నా స్పీచ్లోకి వెళ్ళే ముందు వారితో నాకున్నటువంటి ఒక సంవత్సరంలో నా అనుభవాలను రెండు పంచుకోవాలనుకుంటున్నాను. నేను రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారితో ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నా. మేడం గారిని కలిసే మొదటి రోజుల్లో చాలామంది చెప్పారు, షీఈ్ అ టఫ్ లేడీ. ఎస్, షీఈ్ టఫ్, షీఈ్ టఫ్. ఇంట్లో అమ్మ కూడా అంతే కఠినంగా ఉంటుంది. మన ఇంట్లో ఆ కఠినంగా అమ్మ లేకపోతే మనం ఇట్లా తయారైండే వాళ్ళం కాదు. అడిగినవన్నీ అమ్మ కొనివ్వదు, అడిగినవన్నీ అమ్మ ఇవ్వదు మన చేతికి. ప్రతిరోజు ఐస్ క్రీమ్లు ఇవ్వదు, ప్రతిరోజు బట్టలు ఇవ్వదు, ప్రతిరోజు మనం చేయాల్సినవి చేయదు. ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో అప్పుడే ఇస్తుంది తల్లి. అలాంటి అమ్మతనాన్ని ఆమెలో చూశాను నేను. ఇఫ్ షీ ఈజ్ టఫ్, ఎస్, షీ ఈజ్ రియల్లీ టఫ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్, ఇట్ ఈస్ నాట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిసిప్లిన్, షీ ఈజ్ టఫ్. కోపం ఎక్కువ అంటారు మేడం, ఐఎమ్ టేకింగ్ లిబర్టీ ప్లీజ్. కోపం ఎక్కువ అంటారు. ఎస్, టైం వేస్ట్ చేయడం అంటే ఆమెకు కోపం ఎక్కువ. ఎవరైనా టైం తీసుకుంటే, ఇఫ్ షీ గివ్స్ ఎ టైం, అమేజింగ్. 40 సంవత్సరాల్లో చాలామందిని చూశాను నేను. షీ కమ్స్ థరోలీ ప్రిపేర్డ్. మనం ఏ సమస్యతో వెళ్తున్నాం ముందు అడుగుతారు, ఇచ్చిన తర్వాత అసలు పాసిబుల్ సొల్యూషన్స్తో వస్తారు. అండ్ షీ ఎక్స్పెక్ట్ ది సేమ్ హోంవర్క్ ఫ్రమ్ అస్. ఇఫ్ వీ డోంట్ డూ దట్ హోంవర్క్, ఐ థింక్ షీ ఈజ్ రైట్. ఆ కోపం ఉండడం అవసరం. ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశ వ్యవస్థలో ప్రతి క్షణం కూడా విలువైనటువంటిదే. ఆ సమయం విలువ తెలిసిన వ్యక్తిగా ఆమె చూపించేటువంటి కోపాన్ని అర్థం చేసుకోవాలనేటువంటిది నేను ఈ దేశాన్ని కోరుతా ఉన్నాను. అండ్ ద కైండ్ ఆఫ్, ఒక్క పోలవరం మీద వెళ్తే మేడంకి పోలవరం గురించి అంత ఎక్కువ ఏం తెలిసి ఉంటుందిలే అనుకున్న ఫస్ట్ మీటింగ్కి వెళ్ళాను. మేడం, ఐ వాజ్ షాక్డ్. The kind of details she has on the Polavaram subject, ప్రతి సబ్జెక్ట్లోనే అట్లా. ఏ కమ్యూనికేషన్ ఎప్పటి నుంచి స్టేట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చింది, వాట్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్స్ టు ఇట్, వాట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ టు ఇట్, వాట్ డిడ్ ది ఫైనాన్స్ సే. She has the thorough understanding of the issue and she comes prepared like that and she expects us to prepare like that. And we are, madam, we are trained with Chandrababu Naidu garu. We also do our homework before coming to you, ma'am. But still, there's a lot to learn from you. Every time we come, we learn a new thing. In fact, మీరు టఫ్ అంటే మేము అనుకునే వాళ్ళం. మేము పెరిగినటువంటి రాజకీయ వాతావరణంలో మా స్కూల్ హెడ్ మాస్టర్ కూడా చాలా టఫ్ అని. ప్రతిరోజు మామూలుగా స్కూల్ పిల్లలకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, హాఫ్ ఇయర్లో ఉంటాయి, ఇయర్లో ఉంటాయి.
మా ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతిరోజు మాకు పరీక్షే. ఎవ్రీ డే ఇస్ అ టెస్ట్. మేము అనుకునే వాళ్ళం డే స్కాలర్స్గా ఉన్న మా పరిస్థితి ఇట్లా ఉంటే ఇంట్లో ఉన్న లోకేష్ గారికి పట్ల ఇంకెంత టఫ్గా ఉంటారో అనేటువంటిది. ఎస్, వీఆర్ సీయింగ్ ది రిజల్ట్. ఆర్ వి నాట్ సీయింగ్ ది రిజల్ట్? లోకేష్ గారిలో ఎవ్రీ డే వీ సీ దట్ ఇంప్రూవ్మెంట్ కమింగ్ అప్. We see the change, transformation, how he is coping up, how he is building up himself. That is the leadership of our Chandrababu Naidu garu. ఆంధ్రప్రదేశ్లో మరో 6 కొత్త విమానాశ్రయాలు నిర్మించనున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తి చేసి ప్రారంభించనున్నట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా ప్రకటన చేశారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 15,000 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని, దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా 20,000 కోట్ల భారం పడిందని ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వం ఏదైతే R&B శాఖకు సంబంధించినటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రహదారులన్నీ గుంతలమయమై ఈరోజు రిపేర్లు చేయడానికి కూడా వీలు కానిటువంటి పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటా ఉంది R&B డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్. అదేవిధంగా గత పాలకులు చేసినటువంటి పాపాలు, వారు చేసినటువంటి నిర్లక్ష్యం ఈరోజు దాదాపుగా ప్రభుత్వం మీద 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. దీనికంతటికీ కూడా కారణం ఏంటంటే, ఏదైనా ఒక డిపార్ట్మెంటులో ఒక రోడ్డు వేసిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి మరమ్మతులు కానీ ఎక్కడైనా రిపేర్లు కానీ వస్తే వెంటనే వారిని రెన్యూవల్ చేస్తారు. ఎక్కడైనా గుంతలు పడితే ఆ వెంటనే గుంతలు పూడ్చడం జరుగుతుంది. అటువంటిది ఎక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఈరోజు రహదారులన్నీ పాడైపోయి రిపేర్లబుల్ ఏదైనా దాని మీద రెన్యూవల్ కూడా చేయడానికి దాదాపుగా 14-15,000 కిలోమీటర్లు పనికి రాకుండా పోయింది. అదేవిధంగా 2014-19 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 22,000 కిలోమీటర్లు బీటీ రహదారులని కూడా పూర్తి చేసి 7,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు మేము నిర్మిస్తే ఈరోజు వాటిని అన్నిటిని కూడా గతంలో శాంక్షన్ అయినటువంటి అనేకమైనటువంటి రోడ్లకు కూడా శాంక్షన్ గత 2014-19లో మా యొక్క సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శాంక్షన్ చేసి రాష్ట్రంలో 6,534 కిలోమీటర్లకు 5,000 కోట్ల రూపాయలతో ఏఐబి ద్వారా ఆ రోజు మేము శాంక్షన్లు తీసుకొచ్చాము. జనరల్గా ప్రభుత్వాలు మారిన వెంటనే అక్కడ ఏవైతే శాంక్షన్ ఉన్నాయో ఆ పనులు కూడా అన్నిటిని కూడా కంప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత వచ్చిన ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేని ఆపేశారు, అమరావతి రింగ్ రోడ్డుని దాన్ని కూడా పనులు నిలిపేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కిలోమీటర్లు ఉన్నా కానీ కూడా నాడు ఆ ప్రభుత్వం అంతా కూడా నిర్లక్ష్యం చేసి ఈరోజు అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత్ మాల కింద 36,000 కోట్లతో 5 జాతీయ రహదారులు తీసుకొస్తే వాటిని కూడా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. వీటన్నిటి పాపాల వలన ఈరోజు మాకు ఎన్నో సమస్యలు ఎదురుతున్నప్పటికీ మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు R&B రహదారులలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు మేమంతా కూడా వాటన్నిటిని కంప్లీట్ చేయాలని ఒక నిర్లక్ష్యం, ఇది యొక్క కృతనిశ్చయంతో ఈ సంవత్సరము మిషన్ పార్ట్ హోల్ కింద దాదాపుగా 22,000 కిలోమీటర్లు పార్ట్ హోల్స్ అంతటి కూడా 1,061 కోట్ల రూపాయలతో ఇమ్మీడియట్గా పార్ట్ హోల్స్, మిషన్ పార్ట్ హోల్స్ తీసుకొని శరవేగంగా ఆ పనులన్నిటిని కూడా 6 నెలల కాలంలో కంప్లీట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా రోడ్లు కూడా పరిస్థితులు కొన్ని యొక్క గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలలో ఏవైతే నల్లమట్టికి సంబంధించిన పొలాలు, రేగడి పొలాలన్నింటినీ కూడా అధ్వాన పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ 3,000 కోట్ల రూపాయలతో ఈరోజు 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి టెండర్లు కూడా పిలిచడం జరుగుతూ ఉంది. ఆదాయం వచ్చే అన్ని శాఖల్లో వేలు పెడుతూ తనకు ఇచ్చిన శాఖను మాత్రం మంత్రి నారా లోకేష్ గాలికి వదిలేశారని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ హాస్టల్లో అన్నంలో పురుగులు వస్తున్నాయని, కలుషిత ఆహారం తిని విద్యార్థులు రోగాల పాలవుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జగన్పై ఏఐ వీడియోలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. గంటన్నర సేపు మన గురువు గారి ఉపన్యాసమే, ఎవరు లోకేష్ గారి నాన్నగారి ఉపన్యాసం. పాపం పిల్లలు అల్లాడిపోయారు అనుకో, నేను సుత్తంతా చెప్పుకొచ్చాడు. 45 ఏళ్లకే నేను ముఖ్యమంత్రిని అయ్యాను అన్నాడు. అంటే ఆదర్శంగా
ప్రజలకి లేదా విద్యార్థులకి అర్థం కావాలనే ఉద్దేశంతో. ఎస్ కమాన్, నువ్వు ఎలా అయ్యావు చెప్పు. చెప్పాల్సింది వాళ్ళకి. ఎవరికి? ఆ విద్యార్థులకు నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యావో, ఎన్టీ రామారావుని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి అయ్యావో, ఏ విధంగా మీడియాని ఉపయోగించుకొని ఎన్టీ రామారావు గారిని అపాస్పాలు చేశావో, ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని ఏ విధంగా వాడుకున్నావో, వెంకటేశ్వరరావుని వాడుకున్నావు, హరికృష్ణ వాడుకున్న తర్వాత వాళ్ళ తొంగలు దొక్కినటువంటి విధానాన్ని నువ్వు చెప్పుంటే ఆ పిల్లలు నీకు చెప్పేవాళ్ళు సమాధానం గట్టిగా. పాపం అదేం తెలియదు కదా. పాపం చేతులు కట్టుకుని వాళ్ళు విన్నారు, నువ్వు పంతులు చెప్పినట్టుగా చెబుతుంటే వాళ్ళు విని కాముగా వెళ్ళిపోయారు. కాముగా వెళ్ళిపోవడమే కాదయో, దానిలో ఒక పాత్రధారుణ్ణి ఒక టీవీ ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ చేస్తే సరే అతను ఏదో పాత్ర వహించాడు, ఏ పాత్ర వహించాడో నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. ఎవరు నీ ఇష్టమైన పొలిటీషియన్ అంటే నా హీరో, సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. చూసారా మీరు? చూడపోతే చూడండి. అంటే ఎందుకయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం అంటే, స్కూళ్ళు బాగు చేశాడండి, చదువులు బాగు చేశాడండి అని చెప్పాడు. తర్వాత దాన్ని ఏదో తిమ్మిని బొమ్మిని చేసి మళ్ళీ అతని చేత ఏదో చెప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, నువ్వు పిల్లల్ని ఎంత ట్రైనింగ్ చేసినా వారి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకో తెలుసా? విద్యాలయాలని బాగు చేసినటువంటి వ్యక్తి, ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ప్రతి వ్యక్తికి ప్రతి పిల్లవాడికి విద్య కావాలని భావించినటువంటి వ్యక్తి, అమ్మఒడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అందువల్ల విద్యార్థుల హృదయాలలో ఆ నోట విని ఆయన సూపర్ హీరోగా భావించారు. దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం పాపం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నంగా నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఈ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, వారి సతీమణి మీద ఇన్ని రకాలుగా దూషించాలో అన్ని రకాలుగా దూషించి వారికి యూట్యూబ్లకు డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేస్తున్నటువంటి దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. నిజమైన వారసుడు. మీడియాని నమ్ముకొని బతికేటటువంటి వ్యక్తులే తప్ప ప్రజల్ని నమ్ముకుని బతికేటటువంటి వ్యక్తులు కాదు. ఎదుటి వారి మీద దుష్ప్రచారాన్ని చేయడం ద్వారా తమ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలనేటువంటి దుర్బుద్ధితో ఇవాళ ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు అని సందర్భంగా చెబుతూ, మూడు ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు, 100కి 100 పాళ్ళు దత్తపుత్రుడు. శభాష్గా పనిచేస్తున్నాడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి, చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటానికి అద్భుతంగా పనిచేస్తున్నాడు. నెంబర్ 1 ప్రైజ్ ఇవ్వాలి అతనికి, దానిలో ఏ విధమైన సందేహం లేదు. మనం చూశాం కదా మీరు, శంకర్ గుప్తా డ్రైన్ రాజులు వెళ్ళాడు. అక్కడ ఏంటంటే చాలా లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి. వాటన్నిటినీ పరిశీలించడానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళారు, పరిశీలించారు, పరిశీలించి రైతులతో ఇంటరాక్షన్ పెట్టారు. ఎంత దండాలు పడ్డాడయ్యా పాపం, నాకు అర్థం కాలేదు. చూస్తే నాకే జాలేసింది దత్తపుత్రుడు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇదంతా పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 18వ వార్డుకు చెందిన సాంబ్రాణి నాగబాబుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 5,25,721 రూపాయల చెక్కును స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం అందించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలం చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, కృష్ణబల్జా కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దాల రాము, చెల్లుబోయిన గోవింద్, మండల అధ్యక్ష కార్యదర్శులు గణపతి, సీతారాం, కోళ్ల నాగబాబు, పామర్తి వెంకటరామయ్య, వీరవల్లి శ్రీనివాస్, వేంట్ర శ్రీనివాస్, మెరగాని నారాయణమ్మ, షబీనా బేగం, మాదాసు కనకదుర్గ, గంధం రాధ, గొలగాని రమేష్, ఎలమంచిలి శ్రీను, చెరుకు తిరుపతిరావు, అప్పలరాజు మాస్టర్, కడలి వాసు తదితరులు పాల్గొన్నారు. తోట సీతారామలక్ష్మి గారికి నమస్కారం అండి. ఇలా మా ఇల్లు గారికి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయిన కారణం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేసామండి. 25 లక్షల దాకా అయ్యిందండి ఇంఫిల్ హాస్పిటల్ అండి. అందరూ మా పార్టీ ఆఫీసులో అందరూ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోమన్నారండి. పెట్టి 2 నెలలకి 3 నెలలకి అండి వచ్చిందండి. తోట సీతారామలక్ష్మి గారి ద్వారా ఈ పార్టీ ఆఫీసులు అందరి ద్వారా పెట్టుకోమన్నారు. అలాగే పెట్టాం సార్. 2 నెలలు 15 రోజులు అంత అయిందండి. 5,20,000 చిల్లర వచ్చిందండి చెక్ అండి. చంద్రబాబు నాయుడు ద్వారా
ఈ పార్టీ ద్వారా, తెలుగుదేశం పార్టీ ద్వారా అందరికీ కృతజ్ఞతలు అండి. మాకు ఎంతో కొంత చెక్కు సాయం పడినందుకు ఈ పార్టీకి మీకు రుణపడి ఉంటామండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి అండి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని క్యాంప్ కార్యాలయంలో ఏపీ మంత్రి డిబివి స్వామి 106 మందికి 55 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఈ సహాయం అందించబడింది. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తున్నారని, లబ్ధిదారులు కూటమి ప్రభుత్వాన్ని మర్చిపోరాదని మంత్రి విజ్ఞప్తి చేశారు. దేవాలయాల అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పొలవత్తి రామాంజనేయులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవస్థానానికి 9 మందితో నూతన పాలకవర్గ సభ్యులు నియమితులయ్యారు. చైర్మన్ గా వేలూరు సత్యశ్రీధర్, సభ్యులుగా ఉమామహేశ్వరరావు, వెంకట జయలక్ష్మి, కె వెంకటరమణ, జీవీఎస్ మూర్తి, ఎల్ లక్ష్మి, ఇందిరా, శాంతిరాణి, భూపేంద్ర శివలు నియమితులయ్యారు. డిసెంబర్ 5వ తేదీన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే అంజుబాబు, పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మణులను వారి కార్యాలయాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఔన్నత్యంతో కష్టపడినటువంటి కార్యకర్తలందరికీ కూడా ప్రతి పార్టీలోనూ గుర్తింపిస్తోందున ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కార్యకర్తగా ప్రారంభమైనటువంటి మా ప్రస్థానంలో ఈ రోజున అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, స్థానికంగా ఉండేటువంటి యొక్క సీతారామలక్ష్మి గారు, సారథి గారు, మిగతా పెద్దలందరూ ఆశీస్సులతోటి ఈ రోజున సీతారామలింగేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినందుకు కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒక కార్యకర్తగా ప్రారంభమైనటువంటి నా జీవితంలో యాక్చువల్గా ఈ యొక్క స్థాయికి తీసుకురావడానికి నా యొక్క సేవల్ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పార్టీలన్నింటినీ కూడా కలుపుకుని వీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఆలయాభివృద్ధికి అందరికీ సహకారం తీసుకుని ఈ యొక్క కృషి చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. మనిషి జీవన గమనాన్ని మార్చేది విద్య ఒకటే అని, దాతల ప్రోత్సాహంతో విద్యార్థులు ముందుకు సాగాలని భీమడోలు మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు గ్రామానికి చెందిన కోరు మాస్టర్గా పేరొందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు స్వర్గీయ కటారి కోరుకొండ నాగేశ్వరరావు నరసింహమూర్తి మాస్టారు స్మారకంగా ఆయన కుమారుడు ఎన్ఆర్ఐ కటారి పుణ్యమూర్తి కోర్ మాస్టర్ స్మారక ప్రతిభా పురస్కారం పేరుగా 7 ఏళ్లుగా విద్యార్థులకు నగదు బహుమతి అందజేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం భీమడోల్ హైస్కూల్లో 10th పబ్లిక్ పరీక్షల్లో విశేష ప్రతిభ చూపి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులను పి స్నేహగీతిగా సుధా భార్గవి, యశస్విని, కోర్ మాస్టర్ రెండవ కుమారుడు రిటైర్డ్ టీచర్ కటారి రామ్మూర్తి, ఆయన భార్య ఫణిరాజకుమారి, ఎంవీఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్, ఇన్ఛార్జ్ హెచ్ఎం అహ్మద్లు కోర్ మాస్టర్ స్మారక నగదు, షీల్డ్ బహుమతులను అందజేశారు. మండలంలో మా నాన్నగారు 4 దశాబ్దాల పాటు టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. కోర్ మాస్టర్ అంటేనే నిక్నేమ్గా అందరికీ గుర్తుంటుంది. అసలు పేరు కోరుకొండ నాగేశ్వర నరసింహమూర్తి, అంటే ఆ మాస్టర్ ఎవరు అని అడుగుతారు నన్ను కూడాను. అంచేత నాన్నగారి పేరు నిక్నేమ్ కోర్ మాస్టర్గానే చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన జ్ఞాపకార్థం మా తమ్ముడు పుణ్యమూర్తి, ఎన్ఆర్ఐ పుణ్యమూర్తిగా పేరు గాంచినటువంటి మా బ్రదర్ నాన్నగారి జ్ఞాపకార్థం తయారు చేసినటువంటి ఈ ఈవెంట్ కార్యక్రమంలో నన్ను భాగస్వామిగా చేసినందుకు ముఖ్యంగా మా తమ్ముడిని అభినందిస్తున్నాను. మరి అతనికి నా ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను. బాగా చదువుకుంటే హెడ్ మాస్టర్ ఇప్పుడే చెప్పారు, దాతలకు కొదవలేదు. మీరు బాగా చదువుకుంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకున్న వారు అవుతారు. మరి ఎంఈఓలు చెప్పినట్టుగా స్కూల్కి మంచి పేరు తీసుకురావాలంటే మీరు బాగా కష్టపడి చదివినప్పుడే వస్తుంది. తండ్రి గారి పేరు మీద మన పాఠశాలలో 1st, 2nd, 3rd అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థులకు ఈ విధంగా నగదు ప్రోత్సాహకం ఇచ్చి మీ యొక్క విద్యాభివృద్ధికి పాటుపడుతున్నందుకు ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కోర్ మాస్టర్ గారు వారి అబ్బాయి ప్రతిభా పురస్కారాన్ని అందజేయడం చాలా సంతోషం. దాతలకి కొదువు లేదు. ఈ రోజుని కష్టపడి మీరు చదువుకుంటే ఎంతో మంది మిమ్మల్ని ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు పేదరికంతో చదువుకోలేనటువంటి విద్యార్థులు ఉండేవారు. చదువు ఎంత బాగా చదవగలిగినా తెలివితేటలు ఉండి అదే ఇక పై చదువులకు వెళ్ళలేము, ఆ ఖర్చు మనం భరించలేము అనేటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వం సహాయం చేస్తోంది. ప్రభుత్వం మించి ఇంకా అవసరమైనటువంటి తెలివితేటలు ఉండి బాగా చదువుకోవాలి, ముందుకు వెళ్ళాలనే విద్యార్థులకి
దాతలు ఇలాగ కోటవర కోర్ మాస్టర్ గారి అబ్బాయిలు, వారి ఫ్యామిలీ, ఇంకా అనేక మంది దాతలు ఎప్పుడూ కూడా తెలివితేటలుండి కష్టపడి ముందుకు వెళ్ళేటువంటి విద్యార్థులు ప్రోత్సహించడానికి సమాజంలో ముందుకు రావడం, కలిగి ఉండడం మన అందరికీ కూడా ఆనందదాయకం, సంతోషం. వీరి ఫ్యామిలీకి, ఈ విద్యార్థుల్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వీరి కుటుంబ సభ్యులందరినీ కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా ఆశీస్సులు అందజేయాలని, అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా. ఎంత జనాభాకు అంత వాటా ఇవ్వాలంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందు తన సామాజిక వర్గ జనాభా ఎంతో స్పష్టం చేయాలని తెలంగాణ బీజేపీ ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 200 కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారిందని విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూ బిల్లులు, ఆర్డినెన్సులు, జీవోల పేరుతో బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి వారిని వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మరొకసారి బీసీ రిజర్వేషన్ల పట్ల తమ ద్వంద్వ నీతిని ఈరోజు అమలు చేస్తూ తడిగుడ్డతో బీసీల యొక్క గొంతు కోసినట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము వ్యవహరిస్తూ ఉన్నది. బీసీలకు విద్యా ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మొదటి నుంచి కూడా ఊదరగొట్టి కాంగ్రెస్ పార్టీ చివరికి ఈరోజు చేతులెత్తేసి ఒక భస్మాసుర హస్తంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఈరోజు మారుతూ ఉన్నది. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం జీవో 46 తీసుకొచ్చి ఏ రకంగా ఇవాళ బీసీలను మోసం చేస్తూ ఉన్నది, దగా చేస్తున్నదో చాలా స్పష్టంగా కనీసం 20% కూడా రిజర్వేషన్లు ఇవ్వకుండా 17% మాత్రమే ఇవాళ రిజర్వేషన్లు ఈ పంచాయతీల్లో కల్పించి బీసీల పట్ల మరొకసారి కాంగ్రెస్ యొక్క వ్యతిరేకతను ఇవాళ ప్రదర్శిస్తూ ఉన్నది. కులగణన అన్నారు. కులగణనల పేరు మీద సర్వేలు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందనంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. సర్వేలు, కోటా కోసం నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, ఢిల్లీలో ధర్నాలు, ఆర్డినెన్సులు, జీవోలు అంటూ మరి అడౌట్ చేసి వెనుకబడ్డ వర్గాలను మరి మైమరపించి ఆశలు రేకెత్తించి చివరికి బీసీలను వెన్నుపోటు పొడిచినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు కూడా బీసీల సర్వేల పేరు మీద కేవలం అక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీసీల యొక్క ఓట్లు లబ్ధి పొందాలి అని ఆ రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని ప్రేరేపిస్తే అడావిడిగా, తూతూ మంత్రంగా, అశాస్త్రీయంగా ఏ రకంగా సర్వేలు నిర్మించారో బట్టబయలైంది. మహారాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసించలేదు. అక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాలే కాదు, అన్ని వర్గాలు కూడా ఈ మోసపూరిత చర్యల పట్ల ప్రభావితం కాకుండా ఏ రకంగా చెంప చెల్లు మనిపించారో మహారాష్ట్రలో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ 200 కోట్లు ఖర్చు పెట్టి సర్వేలు చేస్తే సాధించింది ఏమిటి? ఇవాళ అమాయకులు కొంతమంది మన బీసీలు అల్ప సంతోషులు పాలాభిషేకం అన్నారు, పూలాభిషేకాలు అన్నారు, రేవంత్ గౌడ్ అన్నారు, రేవంత్ యాదవ్ అన్నారు, రేవంత్ ముదిరాజ్ అన్నారు. ఆ రకంగా ఆకాశానికి మరి ఎత్తుకొని అదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీసీల పట్ల ఒక భస్మాసుర హస్తంగా మాట్లాడే ఉదంతం ఇవాళ. 2023 ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి ఏ రకంగా ఆ రోజు నమ్మించి ప్రజలను ఈరోజు నట్టేట ముంచినటువంటి కాంగ్రెస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్పై ప్రశంసలు కురిపించిన పయ్యావుల కేశవ్. ఆమె కఠినంగా ఉన్నా అందులో అమ్మతనం చూశానన్న ఏపీ ఆర్థిక మంత్రి. ఏపీలో మరో 6 కొత్త విమానాశ్రయాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తి చేసి ప్రారంభిస్తామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆదాయం వచ్చే అన్ని శాఖల్లో వేలు పెడుతూ తనకు ఇచ్చిన శాఖను మాత్రం మంత్రి నారా లోకేష్ గాలికి వదిలేశారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారింది. మండిపడ్డం బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. సీసీ సమాప్తం. నమస్కారం.